హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి రాగి పౌడర్తో మంచి హల్వా చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నట్స్ ఫ్రై చేసుకుందాం. మీకు డ్రై నట్స్ చూడండి, బాదం చాప్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి గీలో ఫ్రై చేసుకుందాం. జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి విడిగా వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సేమ్ ప్యాన్లోని మళ్ళీ కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇందులో రాగి పౌడర్ రోస్ట్ చేసుకోవాలి. గీలో ఈ పిండి రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, రాగి పిండి ఇప్పుడు నెయ్యిలో బాగా వేయింది కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది 1 కప్ ఆఫ్ రాగి పౌడర్కి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ప్యాన్ బాగా హీట్ అయిపోయింది కదా, సో సౌండ్ వస్తుంది. చూడండి, నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ షుగర్. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ రాగి పౌడర్కి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ ప్రిఫర్ చేస్తున్నాను. ముందు షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, షుగర్ మెల్ట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది కలుపుతూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ రాగి పౌడర్ కుక్ చేసుకోవాలి. ఇది థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు దగ్గర పడింది కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. వేయించి పెట్టుకున్నప్పుడు బాదం పీసెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అవి గార్నిష్ చేసుకుందాం. ఇవి చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకేనా. నాకు ఇది చాలా టేస్టీగా వచ్చింది అండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.